అంటే టీడీపీ ప్రభుత్వంలో కానీ చంద్రబాబు నాయుడుపై కానీ మీకున్న అభిప్రాయం ఏమంటారు? అంటే భవిష్యత్తులో బీజేపీని కాదు ఎల్లు వైసీపీలోకి వెళ్ళలేరు, వైసీపీలో ఇక అవకాశం లేదు కాబట్టి గతంలోనే అవకాశం కోల్పోయారు. అంటే ఇప్పుడు బీజేపీ నుంచి ఒకవేళ బయటికి వచ్చిన పక్షంలో టీడీపీలోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? టీడీపీ పైన మీ అభిప్రాయం ఏమంటారు? ఇప్పుడు ఎవరి పార్టీ అభిప్రాయం వాళ్ళని ఇంకొకరి ఇప్పుడు పార్టీతో బీజేపీ పార్టీ మేమందరం కలిసింది అనుకో చంద్రబాబు నాయుడిని గురించి పొగడాల్సిందే. ఒకవేళ చంద్రబాబు నాయుడు కంటే చంద్రబాబు నాయుడు మాట్లాడాల్సిందే, అంతే తప్ప ఇప్పుడు రాజకీయ నాయకుడి పరిస్థితి అంతా ఏమిటంటే ఫర్గ్ అంటే ఒకటి, ఫర్గ్ లేకపోతే ఒకటి మాట్లాడే ఈ రాజకీయాలు ఉన్నాయి కాబట్టి ఇంకొకటి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడిని విమర్శించాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేనే లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కర్నూలు జిల్లాలో పాణ్యం నియోజకవర్గం అంటే ఈ కల్లూరు నియోజకవర్గం అనుకోండి, ఇదంతా కూడా చాలా భౌగోళికంగా అంత గందరగోళంగా ఏర్పడిపోయింది అంటారు. అంటే ఈ సందర్భంలో మీరు కాస్త పట్టు సడలుతోంది మీకు అంటున్నారు, దాన్ని నిలబెట్టుకోవడానికి ఎటువంటి కార్యాచరణ చేయబోతున్నారు మీరు? ఇప్పుడు ఎలక్షన్లు జరిగిన తర్వాత పట్టు ఉందా లేదనేది తెలిసిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడే మాటల్లో అవి అంటే ఇప్పుడు నుంచే మనం అంటే కొన్ని మండలాలు కానీ కొన్ని గ్రామాలు కానీ మనకు మైనస్ చెప్పారా, కల్లూరు మండలం మొట్టమొదటి తెలుగుదేశం మండలం. నేను 2009లో పోటీ చేసినప్పుడు కూడా నాకు మెజార్టీ రాలేదు కల్లూరు మండలం. నేను మన ఇండిపెండెంట్కి పోటీ చేసిండే నాకు మండలాల్లో కల్లూరు మండలమే నాకు 3000 మెజార్టీ వచ్చింది. కారణం ఏమంటారు? నేను అంతకుముందు ఎమ్మెల్యేల కంటే నేను బెటర్గా పనిచేసినాను కాబట్టి ప్రజలకు అందుబాటులో నేను ఇండిపెండెంట్గా కేవలం కాడసాని రాంభూపాల్ రెడ్డిగానే వాళ్ళు ఓట్లు వేసినారు. ఇప్పుడు నా ఎంబడి నేను నాయకులు కానీ ఇంకొక 2-3 పోతే వాళ్ళందరూ కూడా వాళ్ళు పోయినంత మాత్రాన ప్రజలు వాళ్ళ అమ్మడి పోయే పరిస్థితులు లేరు. వాళ్ళు మళ్ళీ లాస్ట్కి వీళ్ళందరూ ఎంతమంది పోయినని కూడా ఫైనల్ స్టేజ్కి మళ్ళీ నా దగ్గరకు వచ్చేటోళ్ళు వీళ్ళంతా కూడా. దాని గురించి నేను పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేనేలేదు. మీ విద్యార్థి దశలోనే మీరు ఫ్యాక్షన్ అంతా చూశారనమాట, మొత్తం ఫ్యాక్షన్ మీ పెద్దలంతా ఫ్యాక్షన్తో మీరు విద్యార్థి దశలోనే ఫ్యాక్షన్ చూశారంటే మీరు ఇంటర్మీడియట్ చదివే రోజులోనే మీ తండ్రి గారిని అంతా కూడా హత్య జరిగింది. అనంతరం మీ ఉన్నత విద్య ఏమన్నా మీరు కొనసాగించారా? ఏమన్నా అంతవరకే స్టాప్ చేసినాను, మళ్ళీ డిగ్రీ మళ్ళీ కట్టుకొని పాస్ అయినాను తప్ప. అంటే మీ ప్రాథమిక విద్య అంతా ఎక్కడ జరిగింది అసలుకి? నేను అవుకు 10th క్లాస్ వరకు అవుకు హై స్కూల్లో 10th క్లాస్ వరకు చదివినాను. ఇంటర్మీడియట్ నర్సాపేట చదివినాను. అంటే చెల్లా రామకృష్ణారెడ్డి గారికి మీకు ఏమన్నా రాజకీయ విభేదాలు కానీ వ్యక్తిగత విభేదాలు కానీ ఏమన్నా పరిచయాలు? ఏం లేవు. అంటే ఇప్పటికి మంచి రిలేషన్ ఉంటుంది చెల్లా రామకృష్ణ. మీకు ఒకటి చెప్తాను, కర్నూలు జిల్లాలో నాకు ఎవరితో కూడా ఈ అగెనెస్ట్ లేనే లేదు. ఇప్పుడు మీరు ఈవెన్ బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి కూడా మా బ్రదర్ మీద గెలిచినాడు, అతనితో కూడా బాగా క్లోజ్గా మాట్లాడు. నాకు మొత్తం భూమా నాగిరెడ్డితో కానీ లేకుండా మొత్తం ఉండే నాయకులతో అందరు. అంతకుముందు బైరెడ్డి రాజశేఖర రెడ్డి మేము ఓడిపోయినప్పుడు 2014 వరకు మాతో మాట్లాడకుండా, ఇప్పుడు ఎక్కడైనా ఎదురైతే మాట్లాడుతుంటాడు, మేము ఆయన మాట్లాడుతుంటాం. నేను వాళ్ళ ఎప్పుడైనా మన ఈ పుష్కరాలకు కూడా ఆయన ఫోన్ చేసినాడు రమ్మని చెప్పి. ఇంకా మనం అంతలేక లేకుంటే పోవాలనుకుంటే అది అంతలేక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇంకా అవసరం లేదని చెప్పి మేము సంగమేశ్వరం దగ్గర మొత్తం నిత్యాన్నదానం ఆడబెట్టిండే. ఫ్యాక్షన్లో మీరు ఎన్నో కోల్పోయారంటే మీ పిల్లల్ని బాగా ఉన్నత చదువులు చదివించారు అసలుకి. అంటే ఈరోజు మీ పిల్లలు ఏ పొజిషన్లో ఉన్నారు? మొత్తం మా పాప 2 పాపలు, వాళ్ళిద్దరు ఇంజనీరింగ్ పాస్ అయినారు. వాళ్ళిద్దరికి పెళ్లి చేసాం. 3వ పాప ఇంకా లండన్కి పోతుంది. కొడుకు తను BBM చదువుతున్నాడు, ప్రస్తుతం డిగ్రీ చేస్తున్నాడు. అందరినీ కూడా ఉన్నత విద్య అభ్యాసం మీరు చదువుకోకపోయినా మీ పిల్లల్ని మాత్రం బాగా చదివించారు. రైతులకు పంట నష్టాలు వస్తున్నాడు, సబ్సిడీ ఓకే అంటారు. అంటే గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతుంటే రైతులకు సమస్యలు వస్తున్నాయి. అంటే ఈ గిట్టుబాటు ధరలు కల్పించడానికి ఒక రైతు నాయకుడికి, ఒక ఎమ్మెల్యే, ఒక ఎక్స్-ఎమ్మెల్యేగా మీరు ఏమన్నా ఉద్యమం? ఖచ్చితంగా ఇప్పుడు ఆ ఉద్యమం ఇప్పుడు మనం ఇప్పుడు రైతులకు ఒక పంట వేసాను, ఆ పంట ఒకవేళ మార్కెట్లో కొనలేకపోతే రైతు ప్రభుత్వం కొని దాన్ని ఎక్కడో చాటు పెట్టి మళ్ళీ రైతులకు మళ్ళీ ప్రజలకు రిలీజ్ చేసేది పెట్టాలి. ఇంకా